ఓరమాసు స్టైల్లో నాన్ వెజ్ టిఫిన్స్ తినాలా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆయన దోశల్లోకి 50 రూపాయలకే హాఫ్ నల్లా ఇస్తారు, 50 రూపాయలకే హాఫ్ బోటీ ఇస్తారు, 70 రూపాయలకి హాఫ్ చికెన్ కర్రీ ఇస్తారు. ఎగ దోశ కూడా ఉండిద్ది, పరోటా ఉండిద్ది, ఎగ ఆమ్లెట్ ఉండిద్ది, వైట్ రైస్ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. 50 రూపాయలకి రాగి సంగటి ఉంటుంది, 50 రూపాయలకే పరోటా ఉంటుంది. ఎండు మెత్తాల పులుసు చాలా రేరుగా చిక్కిద్ది. ఈ ఐటెం కూడా అలవాటు ఉండాలి. అది 100 రూపాయలకే ఇస్తారు. ఓరమ్మా స్టైల్లో స్పైసీగా ఆయిలీగా తినాలంటే ఈ వీడియో మీకు ఉపయోగపడిద్ది నాయన. సాదా దోశ 20, రాగి సంగటి 50, వైట్ రైసు కర్రీస్ ఉంటాయి, నాన్ వెజ్ ఫ్రై ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, బోటీ ఉంటుంది, నల్లా ఉంటుంది, ఎండు చేపల పులుసు ఉంటుంది, రాగి సంగటి ఉంటుంది. ఇట్లా రకరకాల టిఫిన్స్ ఉంటాయి. రేట్లు అయితే ఇవి నాయన. మనమైతే అన్ని ఐటమ్స్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఆయన. ఫస్ట్గా సాదా దోశ తీసుకున్నాను. చికెన్ ఫ్రై కంటే కూడా నాకు చికెన్ కర్రీ నచ్చింది. 70 రూపాయలు తీసుకున్నారు హాఫ్. అన్ని కర్రీల్లో లైట్గా ఉప్పు ఎక్కువ అనిపించింది, కానీ దోశల్లో నంచుకొని తింటే, ఇట్లా కిచడీలోకి నంచుకొని తింటే సరిపోయింది నాయన. కొద్దిగా ఆయిల్ అనిపించింది, కానీ ఇవి ఆయిల్గా ఉంటేనే మనకి టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఆమ్లెట్ అయితే 40 రూపాయలు తీసుకున్నారు, ఇది కూడా బాగుంది నాయన. పరోటా అయితే 50 రూపాయలు తీసుకున్నారు, థమ్సప్ అయితే 10 రూపాయలు ఎంతో తీసుకున్నారు. అలా ఎండు మెత్తాల పులుసుని వైట్ రైస్లో కలుపుకొని తిన్నాను. ఇది కూడా అలవాటు ఉంటే మీకు నచ్చిద్ది. తర్వాత పరోటా తీసుకున్నాను, పరోటా కూడా 50 రూపాయలు, బాగుంది నాయన. రాగి సంగటి తీసుకున్నాను, చికెన్ కర్రీ హాఫ్ వేసుకున్నాను. టోటల్గా ఏంటంటే డిసప్పాయింట్ అయితే చేయలేదు నాయన. మీరు ట్రై చేయొచ్చు. కట్టెల పొయ్యి మీదే వండుతారంటే కొద్దిగా సీటింగ్ ఏరియా మాస్ అనిపించినా, మీరు నాన్ వెజ్ టిఫిన్స్ అంటే ఇష్టం ఉంటే మీరు ఈ అడ్రస్ని మర్చిపోకండి. ఫిష్ కాలేజ్కి వెళ్ళే దారిలో బెస్ట్ టైం వచ్చి మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుందంట. మనకి మధ్యాహ్నం లంచ్ టైం దాకా ఉంటుంది, కానీ మీకు వేడిగా బాగా ఫ్రెష్గా రెడీ అయ్యే టైం వచ్చేసరికి మార్నింగ్ 7 నుంచి ఉంటుంది. మీరు 9 లోపు వెళ్ళగలిగితే ఆ ఫ్రెష్నెస్ని మీరు ఎంజాయ్ చేయగలరు. అడ్రస్ వచ్చి మన ఒంగోలు క్విజ్ కాలేజ్ జంక్షన్ అంటారు, వెంగముక్కల పాలెము. ఇటు వెళ్తే క్విజ్ కాలేజీ ఇక్కడ అనమాట. గంగిరెడ్డి గారి రాగి సంగటి అని ఉండిద్ది. మన పేరు చెబితే నా బాకీ కూడా ఉండిద్ది, అది కూడా మీరే కట్టేయండి. అంటే ఫుల్గా తిన్నాను అనమాట. డబ్బులు అడిగారు, వీడియో పెడతానని చెప్పేసి వచ్చాను. కాబట్టి నా పేరు చెప్తే నా బాకీ కూడా మీరే ఇవ్వండి. థ్యాంక్ యూ నాయన. మంచి నాన్ వెజ్ టిఫిన్స్ చాలా చోట్ల తినుంటారు. అప్పుడప్పుడు ఒక చేంజ్ కోసం ఇలాంటి వాటికి ట్రై చేస్తే మీకు కూడా డిఫరెన్స్ ఐడియా ఉంటుంది. కొత్త టేస్ట్ని తిన్నామనే సంతృప్తి కూడా ఉంటుంది. లవ్ యూ ఆల్, బాయ్.